రైతు సోదరులకు నమస్కారం. ప్రతి పంటలో ముందుగా నష్టం చేసే పురుగులు పేనుబంక, పచ్చదోమ, ఎర్ర నల్లి, పిండి నల్లి మరియు తెల్లదోమ. పేనుబంక ఆశించినప్పుడు ఆకులు ముడుచుకొని పోయి కిందకి వంగిపోతాయి. లేత ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. అంతేకాకుండా ఇవి తేనె వంటి బంక పదార్థాన్ని విడుదల చేయడం వలన ఆకుల మీద ఫంగస్ ఏర్పడి ఆకులు మసిబారిపోయి పత్రహరితం కోల్పోయి ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ అయిన కిరణజన్య సంయోగక్రియ జరగకుండా మొక్కలు కుంగి కృషించిపోతాయి. పేనుబంక తీవ్రంగా సోకితే పూత మొక్కలు కూడా రాలిపోతాయి. పచ్చదోమ ఆశించినప్పుడు ఆకుల అంచులు లేత పసుపు రంగులకు మారిపోతాయి మరియు ఆకులు కిందకి వాలిపోతాయి. తీవ్రంగా సోకినప్పుడు పసుపు పచ్చని రంగు నుండి ఇటుక రంగులకు మారిపోయి ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. మొక్క అభివృద్ధి ఆగిపోవడం, ఆకులు రాలిపోవడం కూడా జరుగుతుంది. తామర పురుగులు ఆశించినప్పుడు ఆకుల అడుగు భాగాన వెండి చారలు లేదా గోధుమ రంగు చారికలు ఏర్పడతాయి. ఆకులు పైకి ముడుచుకుని పోతాయి. మొక్కల అభివృద్ధి ఆగిపోవడం, మొగ్గలు లేక పిందెలు రాలిపోవడం జరుగుతుంది. ముందుగా ఆశించే ఈ రసం పీల్చే పురుగుల నిర్మూలనకు సినర్జీ వారి కీసిన్ అనే మందుని సిన్ప్రిడ్ తో గాని, మిడాసిన్ తో గాని, మిడాసిన్ స్పెషల్ తో గాని కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చును.